సో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసలు మెయిన్‌గా హ్మ్. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అసలు ఎటువంటిది అసలు తీసుకోకూడదు? చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఫుడ్ ఏది తీసుకోవద్దనేది ఫస్ట్ మనం చూసుకుందాం. హ్మ్. రెడ్ మీట్ అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి రెడ్ మీట్ అనేది చాలా డేంజరస్. అంటే ఇప్పుడు కోడి మాంసం, చేపల మాంసం ఏదైతే ఉందో అది తినొచ్చు మీరు. అవి కాకుండా ఏం తిన్నాను జనరలీ అవి డైరెక్ట్‌గా రక్తనాళాలను ఎఫెక్ట్ చేసే కొవ్వు అనేది దానిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెడ్ మీట్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. మీరు మాంసాహారం తినాలంటే వేరే తినొచ్చు. ఇది ఎప్పుడైనా తినాలన్నాను నెలకొకసారో, 2 నెలలకొకసారి కొంచెం తినొచ్చు. అంతకు మించి రెగ్యులర్‌గా తినాలనుకుంటే మీరు గుడ్లు గానీ, కోడి లేకపోతే ఈ చేపలవి తినొచ్చు. తర్వాత వేయించినవి ఏదైనా సరే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో మనకు రిస్క్ అనేది పెరుగుతుంది. సో వేపుళ్ళు అవి అవాయిడ్ చేయటం లేదా తగ్గించడం. డీప్ ఫ్రైడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. ఎప్పుడైనా మీరు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పోతే ఇప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి కొంచెం తింటే పర్వాలేదు, కానీ ఎప్పుడు రొటీన్గా ఇది తినటం అనేది మానేయటం ఇంపార్టెంట్. సో ఇవి 2 అవాయిడ్ చేయాల్సిన ఫుడ్. ఏ తినాలి? ప్లస్ మీరు బయట ఫుడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ పాయిజన్. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ అనేది చాలా డేంజర్. ఒక నీట్గా ఉండే హోటల్, మీరు తెలిసిన వాళ్ళు, తర్వాత క్లీన్గా రీయూజ్ చేయకుండా వండేవాళ్ళు ఏదైతే మీరు తినొచ్చు. పండుగలు ఫంక్షన్లు అట్లా మీరు వండిస్తే అవి తినొచ్చు, కానీ బట్ ఇన్ జనరల్ బయట ఫుడ్ అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఫుడ్ తినవాలి అంటే మీరు రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్. మీరు డయాబెటీస్ లేకపోతే బెస్ట్ సినారియో. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి డైలీ కంపల్సరీగా తినాలి. ఇవి కాకుండాను మీరు ఉడకబెట్టినవి ఎక్కువ తినాలి. అంటే ఉడకబెట్టిన కూరగాయలు కానీ, తర్వాత ఇప్పుడు మీరు రైస్ అవి తిన్నాని ఉడకబెట్టడం, ఇట్లాంటివి రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే మంచిది. సో నాన్ వెజ్ తినేవాళ్ళు కోడి మాంసం, తర్వాత ఈ చేపలు అవి అయితే అవి రెగ్యులర్గా తినొచ్చు. కానీ మీకు ఏది రెగ్యులర్గా అలవాటు ఉండి ఏది నచ్చితే అది తినాలి, కానీ వేపుళ్ళు అవాయిడ్ చేయటం అనేది బెస్ట్.